ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించుకోవడానికి అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి. ఏడవలేక జగనన్న ఒక్కడు అది సింహం సింగిల్గా వస్తుంది, పందులు గుంపుగా వస్తుంది అంటారు చూడండి. ఆ డైలాగు ఎన్ని 10 సంవత్సరాలు కష్టపడి 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, 10 సంవత్సరాలు అయ్యి కష్టపడి 151 సీట్లతో ఎమ్మెల్యే సీట్లు 151 సీట్లు కొట్టి ఎంపీ సీట్లు 23 తెచ్చుకొని మొత్తం సింగిల్గా పరిపాలిస్తున్నాడు ఇవాళ. ఆ ఒక్కను కొట్టలేక వాళ్ళందరూ కలుపుకోండి, మాకేం బాధ లేదు, మళ్ళీ గెలిచేది జగన్ అన్నయ్య. ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది అపోజిషన్ వాళ్ళకి, టీడీపీ కానీ జనసేనకి. అది తెలుసుకోండి ఫస్ట్. టీడీపీలో కలిసాడు కాబట్టి ఆయనకి పరిపాలన రాదన్న. అందుకని ఇక దాని గురించి మనం అనవసరం, వాళ్ళ గురించి మాట్లాడతాం అనవసరం. నేను జగనన్న వేరే అభిమాని, అది మేము వేరే వాళ్ళ గురించి అపోజిషన్ గురించి మాకు అనవసరం. మా జెండా జగనన్న, అది ఒకే జెండా, ఒకే మనిషి, ఒకే రక్తం జగనన్న. అది జగన్మోహన్ రెడ్డి ఎవరు వాళ్ళందరూ ఇక అనవసరం అన్న. వాళ్ళ గురించి మాట్లాడి ఇక పోయింది మొత్తం. ఈసారి గెలిచేది జగనన్న, అది రాసి పెట్టుకోండి. ఇదే కాదు, ఏ మీడియాలో అయినా చెప్పుకోండి, జగనన్న గెలిచేది 175 అని కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు. ఎవడన్నా చెప్తున్నాడు ఉన్న పార్టీలో? ఎవడో చెప్పట్లా. గెలిచేది జగనన్న. ఆడోళ్ళు చెప్తూ కొడతా అంటున్నారు నిన్న వీడియోల్లో. అది చూసుకోమనండి. కుప్పంలో ఓడిపోయేది అట్టున్నాడు, ముందు అది చూసుకోమని. ఆయన సీట్ ఆయన చూసుకోమని, పక్కనోడి సంగతి తర్వాత సంగతి. అది కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి నన్ను బారేస్తాడన్న ఎమ్మెల్యేగా జగనన్న. ఆడికి దమ్ముందా? అపోజిషన్లకి నిన్ను తీసుకెళ్ళి ఎమ్మెల్యేగా వేపిస్తాడు, ఏ చోటైనా నన్ను తీసుకెళ్ళి ఎంపీకి వేపిస్తాడు. ఎదుటోడికి ఎవరికైనా దమ్ము ఉందట? అది ఎవరికైనా. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం చేశారు, 40,000 అనుభవం ఉంది. ఎందుకని ఒంటరి పోటీ చేయలేక పొత్తుతో వస్తున్నారు? భయపడ్డాడు. ఆ గుండె అలాంటిది, రాజశేఖర్ రెడ్డి రక్తం అది, రాజశేఖర్ రెడ్డి రక్తం అది. సింగిల్గా పోటీ చేసే దమ్ము జగనన్నకు ఉంది. మీకు ఏదన్నా చేతనైతే సింగిల్గా పోటీ చేయండి. 175కి 170 స్థానాల్లో మీరు ఎంతమందిని కలుపుకోగన్నా కానీ మళ్ళీ జగన్ అన్నే వచ్చేది. రీసెంట్గా బీజేపీలో సభ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సభలో 40,000 కుర్చీలు ఖాళీగా ఉన్నాయంటే కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎవరో కుర్చీలు తీసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీస్తాం కాదు, మొత్తం మీటింగ్ అయిపోయాక కుర్చీలు తీసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4-5 ఫోటోలు తీసి మాకు పెట్టండిరా, జగనన్న మీద ఏదో ఒకటి రుద్దుతాం అని చెప్తారు. అది కాదు, ఇప్పుడు రమ్మాను, మీటింగ్ జరిగేటప్పుడు ఫోటోలు తీయమాను. మీటింగ్ అయిపోయాక కుర్చీలు జారేసే వాళ్ళకి మళ్ళీ ఫోటోలు తీస్తాం కాదు, ఇప్పుడు తీయమాను. కుర్చీలు అక్కర్లే మాకు. అది జనాలు మొత్తం కూడా మాకు ఇచ్చారా? మేము ఎండలో మాట్లాడరు, మాకు ఇచ్చాడా? మాకు వద్దు. మాకు ఒకే జెండా, ఒకటే మాకు నినాదం జగనన్న. మేము జగనన్నను చూసి వచ్చాం అంతే. మాకు పిచ్చి అన్న, చిన్నప్పటి నుంచి పిచ్చి. ఆయన చూసే పెరిగాం, ఆయన ఇన్స్పిరేషన్ 10 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు పెట్టినా ఒడిదుడుకుల్లో మాట తప్పల మడం తిప్పల, ఒక మాట మీద నిలబడ్డాడు. జైలుకి 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చినా కానీ మా కార్యకర్త అనేవాడిని వదల్లా. కార్యకర్త అనేవాడు జగనన్నతో పాటే ఉన్నాడు, జగనన్న కూడా కార్యకర్తతో పాటు ఉన్నాడు. జనం జగన్, జగన్ జనం అని ఎప్పుడైనా అదే నినాదం. మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి.